ఆనందపడడం కోసం అలా అన్నాడేమో అని అనుకుంటున్నాను నేను. ఏంటి భానుగారు ఏంటి ఏదో చెప్తున్నారేంటి? వెంకటకృష్ణ ఏమనుకోవద్దండి, మీ స్టూడియోలో ఏదైనా దొంగతనం జరిగితే వస్తువులు కెమెరా ఇంకేదైనా విలువైనవి పోతే ఏం చేస్తారన్నా మీరు? వెంటనే ఎంక్వైరీ చేస్తాము, మనకున్న ఆధారాలను పట్టుకుంటాం వాళ్ళని, కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మాకు కొండ మీద ఏం జరిగింది తెలుసా? పరకామన్లో 100 కోట్ల రూపాయలు ఫారిన్ కరెన్సీని దొంగతనం చేసినటువంటి వ్యక్తిని లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి అధికారులు, ధర్మకర్తల మండలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా? నేను అదే అడుగుతున్నా. మీరు మొన్న చిన్న విషయం అంటే మన స్టూడియోలో జరిగితేనే మనము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద లోక్ అదాలత్లో అరే వాడిని ఏమైనా కాంప్రమైజ్ చేయాలంటే మీరు చెప్తే వింటారన్నా? చెప్పండి. ఎండి గారు చెప్తే మీరు వింటారా? చెప్పండి. వినం కదా. మన సంస్థలో ఒక వస్తువు పోతే ఎంత సీరియస్నెస్ ఉంటుంది. టీటీడీలో ఇంత దొంగతనం జరిగితే ఎందుకు కాంప్రమైజ్ చేశారు? దానికి జవాబు ఏం చెప్తారు తెలుసా వాళ్ళు? మేము స్వామివారికి 40 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే బాను మా మీద విమర్శలు చేస్తున్నారంట. 100 కోట్ల రూపాయలు వాడి దగ్గర దొంగల నుంచి బయటపోతే మిగతా 60 కోట్లు ఎక్కడా? నువ్వు ఎవరు అంటే 100 కోట్లు కాదు, 100 కోట్లు పోతే పోయినాయి కానీ వాడి దగ్గర 40 కోట్లు వెనక్కి తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారా? సిగ్గు శరము ఏమీ ఉండవు. పైగా మేము ధర్మ పరిరక్షకులము, హిందూ ధర్మాన్ని పరిరక్షించామని కళ్ళబొల్లి కబుర్లు చెబితే మనం హిందువులుగా పుట్టినందుకు వీళ్ళు మాటలు నమ్మేసి ఓహో ఆహా అనుకోవాలేమో. ఇవన్నీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. ఆ దేవుడి ధర్మ తొందరగా ఎంక్వైరీ రిపోర్ట్ కానీ బయట కానీ వచ్చేసిందంటే అందరూ జైలుకి పోతారు. చాలా నేను ఒకటి స్ట్రైట్ గా అడుగుతున్నా భాను గారు, కాశీనాయన క్షేత్రంలో ఫారెస్ట్ వాళ్ళు చేసిన పొరపాటుకి అక్కడ 6 7 సత్రాలు ఉంటాయంట, అందులో ఒకదాన్ని వాళ్ళు వెళ్ళి టైగర్ జోన్లో ఉందని ఏదో ప్రయత్నం కూలగొట్టారు. దాన్ని వెంటనే తెలిసిన మరుక్షణం లోకేష్ క్షమాపణ చెప్పాడు అందరికి బహిరంగంగా. క్షమాపణ చెప్పి సొంత నిధులతో నిర్మించాడు. ఇన్ని ఘటనలు 300 ఆలయాల మీద ఇన్ని దాడులు జరిగితే, రాముల వారి విగ్రహం తలని నరికేస్తే, కనకదుర్గమ్మ వాహనాలని ఎత్తుకుపోతే, లేకపోతే రథాలు తగలబెడితే, ఇంకో చోట వినాయకుడిని ధ్వంసం చేస్తే విగ్రహాన్ని, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. శివలింగాన్ని తవ్వేస్తే, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని ఘటనలు జరిగితే ఒక్కనాడైనా జగన్మోహన్ రెడ్డి నేను బాధపడుతున్నా క్షమించండి భక్తులారా అనే మాట ఒక్కనాడైనా అన్నాడా? భానుప్రకాష్ గారు, బాబు గారు ఒక్కనాడైనా అన్నాడా? దేవుడు ఒప్పుకోడు. ఈయన దేవుడు కాదా? ఈ ముక్కోడి దేవతలు దేవుళ్ళు కాదా? జగన్మోహన్ ఎందుకు మాట్లాడంటే వాళ్ళ దేవుడు ఒప్పుకోడు. వాళ్ళ దేవుడు అంటే ఆయన గౌరవించాలంటే ఆయన పూజించాలి, మనము గౌరవిస్తాం, తప్పు లేదు అందులో. ఎవరైనా హిందూ మతానికి ఉన్నంత ఇంక్లూజివ్నెస్ వేరే వాళ్ళకి లేదు అన్ఫార్చునేట్లీ. ఓకే, అయినా కూడా ఆయన దేవుడిని ఆయన గౌరవించుకోవచ్చు, ఆరాధించవచ్చు అని తప్పులేదు. కానీ ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటున్నాయని మినిమం క్షమాపణ చెప్పాలి కదా. లోకేష్ చెప్పాడు ఒక చిన్న ఘటన జరగగానే. ఇప్పుడు మనసు లేదన్నా, మనసు ఉండాలి. దానికి దేనికైనా సరే మనసు ఉండాలి, మనోభావాలు గౌరవించాలి, హిందూ మనోభావాలు గౌరవించాలి, హిందూ సాంప్రదాయాలు తెలిసి ఉండాలి. ముఖ్యంగా హిందువుల మనోభావాలు తెలిసి ఉండాలంటే హిందువుల సాంప్రదాయాలు తెలిసి ఉండాలి. దేవాలయాల గురించి కానీ అక్కడ నుండి జరుగుతున్నటువంటి కైంకర్యాల గురించి కానీ కొద్దిగా అవగాహన ఉండాలి. ఎప్పుడన్నా పవిత్ర హృదయంతో చర్చికి పోతాయో కానీ ఎప్పుడన్నా గుడికి వచ్చావయ్యా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, హిందువుల ఓట్ల కోసం ఇక్కడ వచ్చి తిలకం పెట్టుకొని నవ్వుతూ ముసిముసి నవ్వుతూ వస్తున్నావే తప్ప నువ్వు తిక్రణ శుద్ధితో హిందూ దేవాలయాలకు ఎప్పుడన్నా వచ్చావా? సాంప్రదాయ పద్ధతిలో ఎప్పుడన్నా వచ్చావా? అవన్నీ